కేంద్ర ప్రభుత్వానికి 400 కోట్ల రూపాయల పన్నులు చెల్లించామని తెలిపారు అయోధ్య ట్రస్ట్ సభ్యులు. గత 5 ఏళ్లలో ప్రభుత్వానికి పన్నుల రూపేణా దాదాపు 400 కోట్లు చెల్లించినట్లు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో రామాలయానికి భక్తుల తాకిడి పెరిగిందని తెలిపింది. గతేడాది 5 కోట్ల మంది భక్తులు బాలరాముని దర్శించుకున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. 2020 ఫిబ్రవరి 5 నుంచి 2025 ఫిబ్రవరి 5వ తేదీ మధ్యకాలంలో దాదాపు 400 కోట్ల పన్నులు చెల్లించాం. ఇందులో 270 కోట్లు జీఎస్టీ కాగా మిగతా 130 కోట్లు ఇతర పన్నులు కట్టాం. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలను కాగ్ అధికారులు క్రమం తప్పకుండా ఆడిట్ చేస్తుంటారు. మరోవైపు అయోధ్యకు వచ్చే భక్తులు పర్యాటకుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. ఈ నగరం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారింది. దీంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇటీవల మహాకుంభమేళ సమయంలో 1.26 కోట్ల మంది అయోధ్యను సందర్శించారు. గత ఏడాది 16 కోట్ల మంది ఈ నగరానికి రాగా అందులో 5 కోట్ల మంది రామాలయాన్ని దర్శించుకున్నారని చంపత్ రాయ్ తెలిపారు. కొత్తగా నిర్మించిన అయోధ్య రామాలయంలో గత ఏడాది జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ్లలా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన విషయం తెలిసిందే. ట్రస్ట్ ఆధ్వర్యంలో హిందీ క్యాలెండర్ ప్రకారం తొలి వార్షికోత్సవాన్ని జనవరి 11, 13 తేదీల మధ్య ఘనంగా నిర్వహించినట్లు ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ గతంలో వెల్లడించారు.